హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కాశీ సమారాధన పూజ చేసుకోబోతున్నారు. అది చూపిస్తాను. మాతో పాటు మీ అందరికి కూడా ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పూజను మీరు చూసేయండి. ఏకాదశి ద్వాదశుల్లో పూజ చేసుకుందామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఏకాదశి రోజు అహర్నిశ విష్ణు పారాయణం పెట్టుకున్నారు. అంటే ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6 వరకు ఆ పారాయణం అనేది విష్ణు సహస్రనామం జరుగుతూనే ఉంటుంది. ఏకాదశి రోజు మొదలుపెట్టి ద్వాదశికి కంప్లీట్ చేసి ద్వాదశి భోజనాలు చేసుకొని బ్రాహ్మణులు అనే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలా ఎందుకు చేసుకుంటారు అంటే లోక కళ్యాణం కోసం, అంటే అందరికీ మంచి జరగాలి, ధర్మం ఎప్పుడు ఉండాలి అన్న దాంతో ఈ పారాయణం అనేది ప్రతి ఏకాదశికి గుంటూరులో ఒక బృందం జరుపుతూనే ఉంటుంది. ఈ ఏకాదశికి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చేయడానికి ఒప్పుకొని అక్కడ చాలా బాగా నిర్వహించారు. ఒకసారి ఎలా జరిగిందో మీరు చూడండి. బ్యాచెస్ వైజ్ వస్తారు. ఒక బ్యాచ్ వచ్చి 3 hours ఉండి పారాయణం చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వస్తారు. అలా కంటిన్యూగా బ్యాచెస్ వైజ్ వస్తారు. అలా ఏకాదశి మొత్తం విష్ణు సహస్రనామంతోనే గడిచిపోయింది. నెక్స్ట్ డే ద్వాదశి రోజు మార్నింగ్ మా బామ్మ తాతయ్య విష్ణుమూర్తికి సహస్రనామాలతో పూజ చేసుకున్నారు. తరువాత పరమశివుడికి రుద్రం చదువుతూ పంచామృతాలతో అభిషేకం చేశారు. చాలా బాగా అనిపించింది. నేను ఈ అభిషేకాన్ని మొత్తాన్ని లైవ్ కూడా పెట్టాను. మీరు ఒకసారి చూడకపోయింటే వెళ్ళి లైవ్ చూడండి. సంపూర్ణ కాశీ యాత్ర అంటే ఏంటంటే మనము మొదట కాశీకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని గంగలో స్నానం చేసి అక్కడున్న గంగాజలంని రామేశ్వరం తీసుకెళ్ళి అక్కడ ఆ గంగాజలంతో శివయ్యకి మళ్ళీ అభిషేకం చేసి అక్కడున్న 108 బావుల్లో స్నానాలు చేసుకొని సముద్రంలో స్నానం చేసి అక్కడున్న ఇసుకని తీసుకొని మళ్ళీ కాశీకి వస్తారు. అక్కడున్న గంగలో ఆ ఇసుకని కలుపుతారు. అలా చేస్తే దాన్ని సంపూర్ణ కాశీ యాత్ర అంటారు. అలా మా బామ్మ వాళ్ళు సంపూర్ణ కాశీ యాత్ర పూజ చేసుకొచ్చిన సందర్భంగా ఇంటికి వచ్చి కాలభైరవుడికి పూజ చేసుకున్నారు. కాలభైరవుడు అక్కడ క్షేత్ర పాలకుడు. సో ఇంటికి వచ్చి కాలభైరవుడికి పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనే నమ్మకము. ఆ కుక్కని కూడా దేవుడిలాగా ఫీల్ అయ్యి పూజ చేసుకొని 11 గారెలు దండలా కుచ్చి దాని మెల్లో వేయాలి. అదే దానికి ప్రసాదంలా భావిస్తామన్నమాట. అలా మా బామ్మ వాళ్ళు పూజ చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు. మా పిన్ని బాబాయ్లేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. సో అందరికి కలిపి హారతులు ఇచ్చారు, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు. చాలా బాగా పూజ జరిగింది. ఆ 2 రోజులు అయితే నాకు అసలు ఒక టెంపుల్లో ఉన్నట్లుంది. తినేటప్పుడు కూడా ఫుల్ స్తోత్రాలు పాటలతో బాగా జరిగింది. సంతోషంగా విజయవంతంగా కాశీ సమారాధన పూజ కంప్లీట్ అయిపోయింది. మేము కూడా రాత్రికి భోజనాలు చేసేసుకొని ఇంకా రాత్రి గార్పాడు వెళ్ళిపోయాము. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.